ఎప్పుడన్నా మీకు ఈ మాటలు వస్తున్నాయా? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్? ఐ ప్రేడ్ అండ్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఏం జరగట్లే, ఇంత ప్రార్థన చేసా ఏం కలగట్లే, ఏ ప్రార్థన చేస్తానన్నా దేవుడు జవాబు అవ్వట్లే. దేవుడు అంటాడు విసిగిపోవద్దు, ప్రార్థన చేస్తూనే ఉండు. కానీ నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉండాలంటే దేవుడు కార్యం జరిగిస్తాడు, కార్యము జరిగించాలి. ప్రే విత్ ఫెయిత్, విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈరోజు ఎంతమంది నిజంగా మీరు దేవుని దగ్గర ఆగక అలియక వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు? ఇట్ కుడ్ బి ఫర్ యువర్ సిక్నెస్, ఇట్ కుడ్ బి ఫర్ యువర్ డిసేబిలిటీస్, ఇట్ కుడ్ బి యువర్ ఫినాన్సెస్, ఇట్ కుడ్ బి యువర్ మెంటల్ టార్చర్, వాట్ ఎవర్. ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాల మెంటల్ టార్చర్లో వేదన పడుతున్నారు. మనుషులతో చెప్పుకోలేని, మనుషులతో చెప్పుకుంటా పరువు పోతుందని బయటికి కక్కలేక, లోపట మెంగలేక ఉన్నారంట. లోపట జస్ట్ టార్చర్డ్ లైఫ్. ఇక్కడ చూసినప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, డే అండ్ నైట్ మొరపెట్టాలంట. మీ ప్రార్థన ఎంతసేపు ఉందండి?